వీడియోలో మనం ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ 8లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకైతే 6 రేషియోస్ ఉన్నాయి. సైన్, కొసైన్, టాంజెంట్, కొసికెంట్, సీకెంట్, కోటాంజెంట్. సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది దేనికి యూజ్ అవుతాయంటే ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అనమాట. ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు కంపల్సరీ 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్లో ఉండే సైడ్ని హైపోటెన్యూస్ అని అంటాము. ఓకే, నౌ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్, ఇక్కడ యాంగిల్ ఏ అని ఉంది కదా, సమ్ టైమ్స్ మనకి ఇలా వస్తుంది సైన్ థీటా, సైన్ ఆల్ఫా, ఎలా అయినా ఇవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ ద యాంగిల్, ఇక్కడ యాంగిల్ ఏంటి థీటా, ఇక్కడ యాంగిల్ ఏంటి ఏ. సో ఈ ఫిగర్లో యాంగిల్ ఏంటి ఏ అన్నాడు. యాంగిల్ ఏ ఇక్కడ తీసుకుంటే దీనికి అడ్జసెంట్గా ఉండే సైడ్ని అడ్జసెంట్ సైడ్ అంటాము, దీనికి ఆపోజిట్గా ఉండే సైడ్ని ఆపోజిట్ సైడ్ అంటాం. కానీ ఈ ఫిగర్లో వీరు యాంగిల్ సి అని తీసుకున్నారు. సో యాంగిల్ సి అని తీసుకున్నప్పుడు దీనికి అడ్జసెంట్గా ఉండేది ఇది ఈ సైడ్ బీసీ, ఆపోజిట్గా ఉండేది ఏపీ అవుతుంది. ఇప్పుడు ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఈ సైడ్స్ లెంత్లో ఎలా రాసుకోవచ్చు, ఆ రేషియోస్ని ఎలా రాయొచ్చో నేను మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. సో నేనైతే సో కా టో ఇది ఫాలో అవుతాను. సో కా టో అంటే సైన్ అనమాట. సైన్ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సైన్ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కా ఈజ్ కాస్ ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. కాస్ ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. టో టాన్, టాన్ ఈజ్ ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, సో యాంగిల్ ఇక్కడ తీటా అనుకుంటే sin theta is opposite by hypotenuse, cos theta is adjacent by hypotenuse, tan theta is opposite by adjacent. ఇప్పుడు sin theta is opposite by hypotenuse అన్నాను కదా. సో theta అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నప్పుడు sin theta ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది సైన్కి. హైపోటెన్యూస్ ఆల్వేస్ దట్ ఈస్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్. theta ఎక్కడ ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఆపోజిట్ సైడ్ ఇంకా అడ్జసెంట్ సైడ్ వేరీ అవుతాయి. సో theta ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. అదే ఒకవేళ theta ఇక్కడ ఉంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. హైపోటెన్యూస్ సేమ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్. ఇప్పుడు మనం మిగతా 3 రేషియోస్ చూద్దాము. కొసికెంట్, సీకెంట్, కాట్. కొసికెంట్ ఏ ఆర్ కొసికెంట్ థీటా, సీకెంట్ థీటా, కాట్ థీటా. కొసికెంట్ థీటా అంటే మనకి ఫార్ములా ఏంటంటే 1/sin థీటా అనమాట. sin థీటా ఈజ్ ఆల్రెడీ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 1/sin థీటా ఏమైపోతుంది, రివర్స్ ఆఫ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ విచ్ ఈజ్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో కొసికెంట్ థీటా ఈజ్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్. అలాగే సీకెంట్ థీటా అంటే 1/cos థీటా అనమాట. సీకెంట్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ కాస్. 1 అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అదేమవుతుంది, రివర్స్ అయితే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఇప్పుడు కాట్ థీటా ఏంటి, 1/tan. 1/tan అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఆపోజిట్ బై అడ్జసెంట్. సో రివర్స్ ఏమైపోతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్.